శ్రీనాథ్ గారి ద్వారా తెలుసుకుందామండి. ఒక చాలా మందికి ఛార్జింగ్ ఎలా అనే సందేహం ఉంటుంది కదండి, అది ఏ విధంగా నివృత్తి చేసుకోవచ్చు ఈ సందేహాన్ని? గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు శ్రీనాథ్ రెడ్డి. నేను BU4 కంపెనీ నుంచి ఏపీ అండ్ తెలంగాణ చూసుకుంటాను యాజ్ ఏ ఏరియా సేల్స్ మేనేజర్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి వస్తే, యాక్చువల్గా మన వెహికల్స్లలో మనకున్న 4 వెహికల్స్ ఉన్నాయి. ఆ 4 వెహికల్స్లో కూడా మల్టీ ఛార్జింగ్ ఆప్షన్ ఉంటుందండి. లైక్ మనము డైరెక్ట్గా వెహికల్ పెట్టుకోవచ్చు మన పార్కింగ్ లాట్లో కానీ, ఆర్ఎల్స్ బయట మనకి ఏదైతే మొబైల్ ఫోన్స్కి రెగ్యులర్ ఛార్జింగ్ పెట్టుకున్నాం అలాగే వీటికి పెట్టుకోవచ్చు. లేదు మాకు కింద మనకు ఛార్జింగ్ పార్కింగ్ ప్లేస్ లాంటి వాటిలో మీకు పెట్టుకోలేమనుకుంటే డైరెక్ట్గా బ్యాటరీని తీసి మనం డైరెక్ట్గా మన ఇళ్లలోకి తీసుకెళ్ళిపోవచ్చు. మన ఇంట్లోనే డైరెక్ట్గా మనకి ఏదో రెగ్యులర్ పెట్టుకుంటే ఛార్జింగ్ స్లాట్స్ ఉంటే వాటిలో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలా మన వెహికల్ మల్టీ ఛార్జింగ్ ఆప్షన్ ఇస్తున్నాము. ఓకే, ఇట్లా మల్టీ ఛార్జింగ్ ఆప్షన్స్ వల్ల ఏంటంటే మీరు కావాలంటే అక్కడే వైరింగ్ తీసుకొని అక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు పార్కింగ్ ప్లేస్ లో, లేదంటే ఇంటికి దాన్ని ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి కూడా ఛార్జ్ చేసుకోవడానికి ఫ్లెక్సిబుల్ గా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఇది డిజైన్ చేయడం జరిగిందండి. అలాగే ఇంకొక క్వశ్చన్ మనము కిరణ్మయ్య గారిని అడిగి తెలుసుకుందాము. ప్రతి ఒక్కరి యొక్క అవసరానికి తగ్గట్టుగా డిజైన్ చేస్తారు కదా మేడం, అలా ఎలాంటి మోడల్స్ అందుబాటులో ఉన్నాయి మీ దగ్గర? 100% అండి. ప్రౌడ్ గా మేము అనౌన్స్ చేస్తున్నాము, మన వెహికల్స్ అనేది స్టూడెంట్స్ కి, ఎంప్లాయీస్ కి, హౌస్ మేకర్స్ కి, లోకల్లో ఏజ్ ఓల్డ్ ఉండి ఒక తక్కువ దూరంలో రోజువారీ కార్యక్రమాలు చేసుకోగలిగిన వాళ్ళకి, డబల్స్ రైడ్ చేయడానికి, ఫ్యామిలీ విత్ కిడ్స్ కి, అన్ని రకాల అందరికీ ఉపయోగపడే విధంగా డిఫరెంట్ రేంజెస్ తో 4 డిఫరెంట్ మోడల్స్ తో కంపెనీ లాంచ్ చేసిందండి. మనకి డోడో మోడల్, షైన్, స్టార్, ఫోనిక్స్ రేంజింగ్ 80 కిలోమీటర్స్ నుంచి 120 కిలోమీటర్స్ రేంజ్ వరకు మన దగ్గర వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం. ప్రతి 4 మోడల్స్ లో కూడా అట్రాక్టివ్ గా 6 డిఫరెంట్ కలర్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అవునండి, నిజంగా 80 కిలోమీటర్ల నుంచి 180 కిలోమీటర్లు అంటే చాలా వైడ్ రేంజ్ అని చెప్పేసి చెప్పుకోవాలి. కొన్ని వెహికల్స్ అయితే అసలు అంత వరకు కూడా రావు, కానీ వీళ్ళు ప్రెస్టీజియస్ గా తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో మనం ఈ కంపెనీని మార్కెటింగ్ చేయాలి అని చెప్పేసి ఈ విధంగా ఈ BU4 ఆటో హబ్ అనే దాన్ని మనకి ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం విజయవాడ భవానీపురంలో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. అది కూడా EKV ఆటో హబ్ ద్వారా. నిజంగా చాలా అభినందించదగినటువంటి విషయం అని చెప్పాలి. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా ఎంతో సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడో మనం గుజరాత్ వెళ్ళి తెచ్చుకోవాలంటే ఓన్లీ ట్రాన్స్పోర్టే చాలా అయిపోతుంది, ఆ వెహికల్స్ చార్జ్ పక్కన పెడితే. బట్ దాన్ని ఇక్కడ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం అంటే దీన్ని ఖచ్చితంగా అందరూ కూడా వినియోగించుకోవాలి అని చెప్పేసి కూడా ఈ టైంలో కోరుకుంటూ ఉన్నామండి. అట్లాగే ఇంకా ఎట్లాంటి టైప్స్ ఉన్నాయండి, మీరు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇందులో ఉన్న ప్రత్యేకమైన ఫీచర్స్ ఏమున్నాయి? లైక్ మనం ఇందాక చెప్పినట్టుగా మా కంపెనీ వెహికల్స్ లో 4 మోడల్స్ ఉన్నాయండి. ఒకటి డూడో అని మన కంపెనీ పేటెంట్ వెహికల్ అది సొంతంగా, అండ్ స్టార్, షైన్ అండ్ ఫియోనిక్స్. ఈ డూడో, స్టార్, షైన్ అనేవి ప్యూర్లీ నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్, అండ్ ఫియోనిక్స్ అనేది రిజిస్టర్డ్ వెహికల్. ఎలాగైతే మనము అదే అదర్ కంపెనీస్ వెహికల్స్ లైక్ చెతక్ కానీ, ఆర్బిటర్ కానీ, ఐక్యూబ్ కానీ అలా వెహికల్స్ రిజిస్టర్ చేసుకుంటాము, మన ఫియోనిక్స్ వెహికల్ కూడా విత్ రిజిస్ట్రేషన్ అవుతుంది. అది మనకి 120 కిలోమీటర్స్ క్లైమ్ అవుతుంది. లైక్ ఫ్యూచర్స్ విషయానికి వస్తే మనం ప్రతి ఒక్క మోడల్లో క్రూజ్ కంట్రోల్ ఇస్తాం. ఆ వెహికల్ ఆ బడ్జెట్ లో మీకు ఏ వెహికల్స్ లో దొరకదు ఫస్ట్ థింగ్. అండ్ LED డిస్ప్లే ఇస్తాము మనం. అండ్ ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఫియోనిక్స్ మోడల్ ని మనం మొబైల్ కనెక్ట్ చేసుకొని ఆఖరికి మ్యాప్స్ కూడా మనము చూసుకోవచ్చు. లైక్ ఆరో మార్క్స్ తో మనకి ఎంత డిస్టెన్స్ లలో మనం ఎటు తిరగాలని చెప్పేసి మ్యాప్స్ కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఆటో ట్రిప్పర్ ఉంటుంది. మన వెహికల్ అనేది ఒక సర్టైన్ హీట్ అనేది బ్యాటరీ దగ్గర జనరేట్ అవ్వగానే లైక్ అది ఆటోమేటిక్ గా ట్రిప్ పడిపోతుంది, వెహికల్ స్టాప్ అయిపోతుంది. అలాగే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది బ్యాటరీస్ పేలుతాయని చెప్పేసి. సో అక్కడ అంత దూరం వెళ్లకుండానే మనకి ఒక 50 to 60 డిగ్రీస్ బ్యాటరీ దగ్గర రాగానే డ్యూ టు హెవీ లోడ్ కానీ లేకుంటే వెదర్ కానీ, సో బ్యాటరీ దగ్గర ట్రిప్పర్ ఆఫ్ అయిపోతుంది. సో మనకి వెహికల్ అనేది ఆగిపోవడం వల్ల టోటల్ బ్యాటరీ నుంచి కనెక్షన్ కట్ అయిపోతుంది. మనకు సేఫ్టీ పరంగా కూడా బాగుంటుంది వెహికల్ అనేది. వాహనం కొనుగోలు చేసిన తర్వాత దాని సర్వీస్ ఎట్లా ఉంటుందండి? సర్వీస్ వారంటీస్ ఏమైనా ఉంటాయి? 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కానీ, సంవత్సరం కానీ అట్లాంటి? కంపెనీ తరఫు నుంచి 2 ఫ్రీ సర్వీసులు ప్రొవైడ్ చేస్తున్నారు. దాని తర్వాత కూడా అన్ని రకాల స్పేర్స్ సర్వీస్ అనేది VKV ఆటో హబ్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్, టోటల్లీ మేక్ ఇన్ ఇండియా కంపెనీ కాబట్టి మీకు ఎల్లవేళలా స్పేర్ పార్ట్స్ అనేది అవైలబిలిటీ కంటిన్యూగా అవైలబుల్ గా ఉంచగలుగుతారు కంపెనీ. అలాగే ఈవీ అనేది శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి టైం ఇదేనండి. మరి ఈ టైంలో ఈ వ్యాపారం చేయాలి, డీలర్షిప్
పెట్టుకోవాలి అనుకునే వారికి మీరు ఎలాంటి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు డీలర్షిప్ తీసుకునే వారికి? ఇవాళ ఈవీ వెహికల్స్ చాలా ఫాస్ట్ గా కొనుగోలు చేస్తున్నారు కస్టమర్స్. ఈ క్రమంలో డిస్ట్రిబ్యూషన్ డీలర్షిప్ తీసుకొని చేయాలనుకున్న వ్యాపారవేత్తలకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశము. వారు చక్కగా ఎటువంటి ఫ్రాంచైజీ ఫీల్ లేకుండా మేము డీలర్షిప్ అనేది ఆఫర్ చేస్తున్నాము. కేవలం వారు సరుకు కొనుక్కొని అమ్ముకునేట్టుగా కంపెనీ సిస్టమ్ అనేది డిజైన్ చేసింది డీలర్షిప్ అనేది. దానిలో అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. కంపెనీ వైపు నుంచి మార్కెటింగ్ సపోర్ట్, ఆన్లైన్ మార్కెటింగ్, ఆఫ్లైన్ మార్కెటింగ్, మార్కెటింగ్ పర్సన్స్, ప్లస్ స్పేర్ పార్ట్స్ సప్లై, కంటిన్యూస్ సర్వీసు అన్ని రకాలుగా మనం అరేంజ్ చేయగలుగుతాము. అందుకని ఎవరైనా సరే డీలర్షిప్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మేము డీలర్షిప్స్ షోరూమ్స్ ఆఫర్ చేస్తున్నాము. ఇది ఒక మంచి చక్కటి అవకాశంగా తీసుకొని వ్యాపారం చేసే వాళ్ళకి మంచి ఆదాయం సమకూర్చుకునే సదవకాశం అండి. అవునండి, ఖచ్చితంగా ఎవరైతే వ్యాపారం చేయాలనుకుంటున్నారో డీలర్షిప్ తీసుకొని వాళ్ళు కనుక ఇది మార్కెటింగ్ చేసుకుంటే డెఫినెట్ గా మంచి బిజినెస్ ఉండే అవకాశం, అలాగే తీసుకున్న వాళ్ళకి కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకుంటే మీకు మంచి వారంటీ ఉంటుంది, అట్లాగే సర్వీస్ సెంటర్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు, వాళ్ళే సర్వీస్ ఇస్తామంటున్నారు. ప్రతిదీ కూడా వాళ్ళకి మంచి ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. అలాగే ఛార్జింగ్ అయితే ఎంత సమయం పడుతుందండి ఈ వెహికల్స్ సుమారుగా? మనది ఛార్జింగ్ వచ్చేసరికి ఫాస్ట్ ఛార్జెస్ మేడం. యూజువల్లీ ఇది 4 to 6 hours అనేది టైం ఉంటుంది. 4 to 6 hours మధ్యలో కంప్లీట్ ఛార్జింగ్. ఒక మొబైల్ ఫోన్కి ఎట్లా అయితే మీరు ఛార్జింగ్ పెట్టుకుంటారో అదే వేలో చాలా సింపుల్ వేగా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జెస్ కాబట్టి 4 to 6 hours లోపు ఛార్జింగ్ అవుతుంది. దీనిలో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఛార్జింగ్ అయిపోయిందా చెక్ చేసుకోవాలా అనే భయం మీకు లేదు. ఎందుకంటే ఆటో కట్ ఆఫ్ ఆప్షన్ ఇచ్చారు. ఒకసారి 100% ఫుల్ ఛార్జింగ్ అయిపోయింది అంటే ఆటోమేటిక్ గా ఛార్జర్ ఆఫ్ అవుతుంది. సో ఎక్కడ మనకి కరెంట్ ఎక్కువ కాలుతుందన్న భయం కానీ లేదు ఏమన్నా బ్యాటరీ పేలుతుందన్న భయాలు కానీ లేవండి. అవునండి, ఆటో కట్ ఆఫ్ దాని వల్ల ఏంటంటే ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. కొంతమంది ఏంటంటే ఛార్జింగ్ పెట్టక మళ్ళీ ఏంటి దాని దగ్గర 5 minutes ఒకసారి చూసుకుంటూ ఉంటారు, ఛార్జ్ ఫుల్ అయిందా లేదా, ఆఫ్ చేయాలేమో లేదా ఏమన్నా అవుతుందేమో పేలుతుందేమో అని చెప్పేసి అట్లాంటి భయాలు అయితే ఏమి పెట్టుకోవాల్సిన నీడ్ కూడా ఉండదండి. అలాగే ఇంకా ఈ వెహికల్స్ లో ఉన్న ప్రత్యేకతలు ఏంటండి? బయట ఉన్న ఎలక్ట్రికల్ స్కూటీస్ కానీ వీటికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి? లైక్ ఫీచర్స్ కానీ, మోడల్స్ అవ్వచ్చు, కలర్స్ కానీ ఎలా ఉండబోతుంది, ఎలాంటి కలర్స్ లో ఇస్తారు? మన దగ్గర ఉండే వెహికల్స్ అని పర్టికులర్ 4 వెహికల్స్ కూడా మీకు బయట అలా మ్యాక్స్ ఎక్కువ కనిపించండి. మన డూడే వెహికల్ మన సొంతంగా పేటెంట్ ఉన్న వెహికల్, అలాగే దాంట్లో ఉండే ఫీచర్స్ కానీ దాంట్లో ఉండే డిజైన్ కానీ మీకు వేరే వాటిలో ఉంటుంది. ప్లస్ మన వెహికల్ బిల్డ్ క్వాలిటీ కూడా క్వాలిటీగా ఉంటుంది. అండ్ ఫ్యూచర్స్ కి వస్తే మనం బ్యాటరీకి ప్లస్ మోటార్ కి 3 years వారంటీ ఇస్తామండి. అది మీకు బయట ఈ బడ్జెట్ లో వాళ్ళకి ఇవ్వరు. ఎలాంటి 1 year వారంటీ ఇస్తారు, 1 year వారంటీ 2 years ఇస్తారు, కానీ మనం 3 years గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వారంటీ ఇస్తాము. లేదా మీకు బ్యాటరీకి అడిషనల్ కావాలంటే అడిషనల్ 2000 పెడితే 2000 పెడితే 5 years కి వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అలా మనం అన్ని వెహికల్స్ లో డూడోన్ కాకుండా స్టార్ కానీ సైనిక్ కానీ ప్లస్ ఫియోనిక్స్ కానీ టాప్ మోడల్ దానికి కూడా మనము 3 years మోటార్ కి బ్యాటరీకి వారంటీ అనేది ఇస్తామండి. అడిషనల్ వారంటీ తీసుకోవాలనుకుంటే ఎక్స్టెండ్ సపరేట్ గా ప్యాకేజ్ ఉంటుంది, అమౌంట్ దాని మీద పే చేసుకోవాలి. అండ్ మన దగ్గర 2 types ఆఫ్ బ్యాటరీస్ ఉంటుంది, లిథియం యాసిడ్ అండ్ లిథియం అయాన్ బ్యాటరీ. లిథియం యాసిడ్ కి 1 year వారంటీ వస్తుంది, అది కొంచెం రేంజ్ తక్కువ వస్తుంది. డిపెండ్స్ ఆన్ ద ప్రైస్. కస్టమర్ కి అనేది మనం ఆప్షన్స్ ఇస్తాం, వాళ్ళ బడ్జెట్ ప్రకారం వాళ్ళు వెహికల్స్ అనేది కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే ఎట్లాంటి బ్యాటరీస్ ఉంటాయండి? లైక్ లిథియం ఇట్లాంటివి ఉంటాయి కదా డిఫరెంట్ మోడల్స్, ఈ వెహికల్స్ ఎలాంటి బ్యాటరీస్ ఉంటాయి? మన వెహికల్స్ లో లిథియం అయాన్ అండ్ లిథియం యాసిడ్ ఉన్నాయండి. అవి 2 types ఆఫ్ బ్యాటరీస్. ఏంటంటే లిథియం అయాన్ కి మనం 3 years వారంటీ ఇస్తాం, లిథియం యాసిడ్ కి 1 year వారంటీ ఇస్తామండి. ఎవ్రీ వెహికల్ అవి ఓన్లీ లిథియం యాసిడ్ ఉన్నాయి, ఓన్లీ 2 మోడల్స్ లో ఉంటాయి. అది స్టార్ అండ్ షైన్ లో. లిథియం అయాన్ అనేది ఇంకా రెగ్యులర్ గా డూడే, ఫియోనిక్స్, స్టార్ అండ్ షైన్ లో కామన్ 4 బ్యాటరీస్ కి. యాసిడ్ అనేది ఆ బ్యాటరీ మాత్రం ఓన్లీ 2 వెహికల్స్, ఓన్లీ 2 మోడల్స్ కి వస్తుంది. అది కూడా ఓన్లీ స్టార్ అండ్ షైన్ కి. మీరు కనుక మార్కెట్ మోడల్స్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే కనుక లెడ్ యాసిడ్ అనేది ఈవీ వెహికల్స్ వచ్చిన కొత్తల్లో ఉన్న బ్యాటరీలు అండి. అవి కొంచెం పెర్ఫార్మెన్స్ వైజ్ మనకి లో రేంజ్ వస్తాయి.
కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ మోడల్ చూస్తే లిథియం అయాన్ బ్యాటరీస్ మన వెహికల్స్ కంప్లీట్ గా లిథియం అయాన్ బ్యాటరీస్ తో ఉన్నాయి. అందుకనే వాటికి హై రేంజ్ ఆఫ్ కవరేజ్ అనేది మనకు వస్తుంది. అండ్ దీని లిథియం అయాన్ ఉండడం వల్ల బ్యాటరీ వెయిట్ తక్కువగా ఉంటుంది, అండ్ డ్యూరబిలిటీ ఎక్కువగా ఉంటుంది, లాంగ్ లైఫ్ ఉంటుంది. అండ్ దాన్ని కనుక కరెక్ట్ గా ఒక మొబైల్ ఫోన్ ఎంత జాగ్రత్తగా అయితే మనం ఛార్జింగ్ చేసుకుంటూ మెయింటైన్ చేస్తూ ఉంటామో అట్లా టైం టు టైం మెయింటైన్ చేస్తే లైఫ్ లాంగ్ సర్వీస్ ఉంటుందండి. అవునండి, లిథియం బ్యాటరీ అనేది తక్కువ బరువు ఉంటుంది, అట్లానే త్వరగా ఛార్జ్ అవుతుంది, జీవితకాలం ఎక్కువ ఉంటుంది, దాని యొక్క స్పాన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు. అవును, అట్లనే ఇంకా బ్యాటరీ మార్చాలి అనుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుందా అంటే రీజనబుల్ గానే తక్కువ ఖర్చులోనే అయిపోతుందా? ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయింటెనెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా కంపెనీస్ అందరూ కూడా మనకి మార్కెట్ లో ఇచ్చేది 1 year వారంటీ ఇస్తున్నాం, 3 years వారంటీ ఇస్తున్నాం అంటారు. ఒక స్మార్ట్ ఫోన్ ని మనం ఎంత జాగ్రత్తగా అయితే ఛార్జింగ్ పెట్టుకుంటూ దాన్ని ఫుల్ ఛార్జ్ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ 0% డెడ్ అవ్వకుండా ఎలా అయితే మనం ఛార్జింగ్ పెట్టుకొని ఐఫోన్ లాంటివి మెయింటైన్ చేస్తామో అదే విధంగా మినిమం ప్రికాషన్స్ తో మీరు టైం టు టైం ఛార్జింగ్ అది కంప్లీట్ గా డెడ్ అయ్యేదాకా వెయిట్ చేయకుండా ఛార్జింగ్ పెట్టుకుంటూ మెయింటైన్ చేస్తే దాని స్పాన్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందండి. అండ్ ఇది ఎంత పెద్ద కష్టపడాల్సింది ఏం కాదు, ఎందుకంటే ఈ బ్యాటరీస్ ఇప్పుడు వస్తున్న మనకి వర్షంలో కానీ వాటిల్లో కానీ నడపడానికి అనువుగానే ఉన్నాయి. అంటే కంప్లీట్ గా నీళ్లలో మునిగేంత వరకు అయితే ఏ వెహికల్ కూడా సపోర్ట్ చేయదు. బట్ చాలా మందికి డౌట్ ఉంటుంది, వర్షంలో నడపచ్చా ఎలక్ట్రిక్ వెహికల్స్? 100% వితౌట్ డౌట్ నడపచ్చు, ఎందుకంటే మన బ్యాటరీ సిస్టమ్స్ కూడా అట్లాగే ఉన్నాయి. అయితే కంప్లీట్ నీళ్లలో మునిగే విధంగా మాత్రం ఏ వెహికల్ కూడా సపోర్ట్ చేయదు. మెయింటెనెన్స్ అనేది చాలా చాలా కంఫర్టబుల్ అండి. చాలా మందికి మెయిన్ డౌట్ అదే వస్తుంది, వర్షంలో నడపచ్చో లేదో, ఏమో ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కదా అని చెప్పేసి. ఆ డౌట్ కూడా కిరణ్మయ్య మేడం క్లియర్ కట్ గా చెప్పేశారు. అట్లానే కరెంట్ బిల్ ఏమైనా ఎక్కువ వస్తుందా అనే క్వశ్చన్ కూడా కస్టమర్స్ ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటారు కదండి, దానికి 100% అండి. ఒక పెట్రోల్ వెహికల్ మెయింటైన్ చేయాలి అంటే మీకు అయ్యే ఖర్చులో నాట్ ఈవెన్ ఒక 5% ఎక్స్పెన్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ తో ఉండదు. మీరు ఇంట్రెస్టింగ్ గా కనుక ఒకవేళ అనాలిసిస్ చేసుకుంటే యావరేజ్ గా ఒక పర్ డే ఆర్ పర్ మంత్ ఇన్ని కిలోమీటర్స్ తిరిగే వాళ్ళు పెట్రోల్ కి ఎంత ఎక్స్పెన్స్ అయితే చేస్తున్నారో దానిలో నాట్ ఈవెన్ 1/3 తో మీరు మెయింటైన్ చేయొచ్చు. కరెంట్ బిల్ అనేది వెరీ వెరీ నామినల్ అండి. అవునండి, అలాగే ఇంకా సర్వీస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా ఒక డౌట్ అనేది ఉంటుంది కదండి, ఎలాంటి సర్వీస్ అనేది ఇస్తారు? వెహికల్స్ ఏదైనా రిపేర్ వచ్చినా లేకపోతే బ్యాటరీ ప్రాబ్లం వచ్చినా అది ఎట్లా? కంపెనీ నుంచి ఆల్రెడీ చెప్పాను, ఇంతకుముందు చెప్పాను, 3 years మనకి బ్యాటరీకి అండ్ మోటార్ కి వారంటీ వస్తుంది, కంట్రోలర్ కి 1 year వస్తుంది, చార్జర్ కూడా 1 year వారంటీ ఇస్తాము. లైక్ ఇప్పుడు ఎవరైతే డీలర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి బై డిఫాల్ట్ మన కంపెనీ డీలర్షిప్ పెట్టేటప్పుడు వాళ్ళకి స్పేర్ పార్ట్స్ ప్రొవైడ్ చేస్తాము. అడిషనల్ గా 2-3 బ్యాటరీ స్పేర్ లో పెడతాం, మోటార్ స్పేర్ లో పెడతాం, కంట్రోలర్ స్పేర్ లో పెడతాం. ఎవ్రీథింగ్ డీలర్షిప్స్ లో అవైలబుల్ ఉంటుంది. సో దట్ కస్టమర్ ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయని కూడా వెంటనే డీలర్షిప్ లో రెక్టిఫై అయిపోతాయి. అలా డీలర్షిప్ లో సపరేట్ ఒక టెక్నీషియన్ కూడా ఉంటారు, వాళ్ళ సైడ్ నుంచి ఏం ఇష్యూ వస్తున్నా కానీ కస్టమర్ విత్ ఇన్ 1 day ఆర్ 1-2 hours లోనే సార్ట్ అవుట్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు ఇంప్లిమెంట్ లో అదే ఉంది. ఇప్పుడు మన బీకేవీ వ్యాప్ హబ్ లో కూడా స్పేస్ అనేది ఆటోమేటిక్ బై డిఫాల్ట్ గా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎస్ 100% స్పేస్ అనేది ఆన్ టైం దొరుకుతాయండి. మనకి వెయిటింగ్ అనేది ఎక్కువ డేస్ ఉండదు. బ్యాగ్స్ అన్ని స్పేస్ దొరుకుతాయి. కొన్ని లిమిటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ కూడా లేకపోయినా అని కూడా విత్ ఇన్ 2-3 days లో మనం గుజరాత్ నుంచి వెంటనే స్పీడ్ గా తెప్పించేసేసి ఇంప్లిమెంట్ చేసేస్తాము. సో అలా వెహికల్ పరంగా అలా ఇష్యూస్ ఏమి ఉండవు. సర్వీస్ పరంగా 100% కంపెనీ సైడ్ నుంచి అండ్ డీలర్షిప్ సైడ్ నుంచి కస్టమర్స్ కి సపోర్ట్ దొరుకుతుంది. ఏ బిజినెస్ అయినా ఫస్ట్ వచ్చేది సర్వీస్ సపోర్ట్ అండి. ఒక కస్టమర్ వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఈ రోజుల్లో కొనుక్కోవాలి అంటే మైండ్ లో ఫస్ట్ ఉండే డౌట్, అమ్మో సర్వీస్ సపోర్ట్ ఉంటుందా? ఈ సర్వీస్ సపోర్ట్ ఉంటుందా అన్న మాటకి మన చైర్మన్ సార్ చెప్పినట్టు ఫస్ట్ ఇది మంది మేడ్ ఇన్ ఇండియా కంపెనీ. మనకు ఓన్ ప్లాంటేషన్, ఓన్ సపోర్టింగ్ మెకానిజం ఉంది. ఒక డీలర్షిప్ మనం ఆఫర్ చేస్తున్నాము అంటే ఏపీ మాస్టర్ ఫ్రాంచైజెస్ గా మా దగ్గర అన్ని సర్వీస్ పార్ట్స్ రెడీ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఎక్కడైతే మనం డీలర్షిప్ షోరూమ్స్ ఆఫర్ చేస్తున్నామో షోరూమ్ లోనే మనం సర్వీస్ పార్ట్స్ కూడా అవైలబిలిటీ పెడతాం. అండ్ షోరూమ్ లోనే మనకి సర్వీస్ సపోర్ట్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో వెహికల్ ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్ గా యాజ్ మనకి ఏరియా మేనేజర్ గారు చెప్పినట్టు 24 hours to 48 hours లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా అన్ని రకాల సోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. సో వీ బిలీవ్ ఇన్ కస్టమర్స్ అండి. వాళ్ళకి సర్వీస్ చేయడమే మా మెయిన్ మోటో. అక్కడ సాటిస్ఫాక్షన్ ఉంది అంటే మేము సక్సెస్ అయినట్టే అని మేము స్ట్రాంగ్ గా నమ్ముతున్నాం.
అవునండి, డెఫినెట్ గా ఇంత మంచి సర్వీస్ ఇస్తున్నారు. 24 అవర్స్ నుంచి 48 అవర్స్ లో అది సార్ట్ అవుట్ చేసి వెంటనే మళ్ళీ కస్టమర్ కి వెహికల్ అప్పచెప్పడం అంటే అంత ఈజీ థింగ్ ఏం కాదు. అది కూడా అది ఇంకొక స్టేట్ నుంచి ఒక కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ వారు ఇంత ఇదిగా మార్కెటింగ్ చేసి చేయడం అనేది కూడా అంత సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఈ వీకేవి ఈవీ ఆటో హబ్ వారు మీకు అందిస్తున్నటువంటి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలండి. అలాగే ఇంకొక చిన్న క్వశ్చన్ అండి. ఇంకొకటి కూడా ఏంటంటే చైర్మన్ సార్ చెప్తారు, కంపెనీ కూడా మల్టీ సర్వీస్ మోడ్ తో ప్లాన్ లో ఉంది సార్. BU4 కంపెనీ రాబోయే కాలంలో మల్టీ బ్రాండెడ్ సర్వీస్ సెంటర్స్ కూడా ప్లాన్ చేసి అన్ని చోట్ల కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 2-3 చోట్ల స్టార్ట్ చేసి ట్రయల్ రన్ గా వాళ్ళు ప్రయత్నం చేశారు. అది సక్సెస్ఫుల్ గా రన్ అయితే వాటితో పాటు అన్ని చోట్ల కూడా ప్రతి షోరూమ్ దగ్గర మల్టీ బ్రాండెడ్ సర్వీస్ సెంటర్స్ కూడా అందుబాటులోకి తీసుకొని రాబోతున్నారండి. ఇది ఒక మంచి సదావకాశము. ఎటువంటి బ్రాండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయినా కూడా కస్టమర్స్ వాటికి సర్వీస్ చేయించుకునే మంచి అవకాశం అండి ఇది. అలాగే ఈ వాహనం ఎక్కువగా ఎవరికి ఉపయోగపడుతుంది అంటారు? అంటే లేక మహిళలకు ఉపయోగపడుతుంది, వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఇంకా మీ ఉద్దేశంలో ఇంకా ఎవరెవరు యూజ్ చేసుకోవచ్చు అని? 100% ఇది వ్యాలిడ్ క్వశ్చన్ మీరు అడిగింది. యాజ్ నేను ఇందాక మీకు చెప్పినట్టు మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాను, మన వెహికల్స్ మోడల్స్ అనేవి 150 kgs వెయిట్ వరకు కూడా సపోర్ట్ చేస్తాయి, మోర్ దెన్ దట్. సో మీరు చూసుకుంటే గనక ఒక ట్రావెలింగ్ దాంట్లో ఉన్న వాళ్ళు కానీ, లేదు సర్వీస్ సెక్టార్స్ లో ఉన్న వాళ్ళకి కానీ, లేదు స్టూడెంట్స్ కానీ, లేదు హౌస్ మేకర్స్ కి కానీ, లేదు బిజినెస్ పీపుల్ కి, డైలీ ట్రావెలింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అండ్ 18 years అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి, అప్పుడే లైసెన్స్ వస్తున్న వాళ్ళకి, అన్ని రకాల వాళ్ళకి సూటబుల్ గా వాళ్ళ అవసరాలకి తగ్గట్టుగా డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ ఇంకొకటి ఏంటంటే వీఆర్ ప్రౌడ్ టు అనౌన్స్ దిస్, సూన్ ఆగస్ట్ మంత్ లో మనకి ఒక బైక్ కూడా లాంచ్ అవుతుంది కంపెనీ నుంచి. 200 కిలోమీటర్స్ రేంజ్ లో గేర్లు బండి మనకి ఆగస్టు 15 లాంచ్ అవుతుందండి. సో ఇదే కాదు, సూన్ BU4 నుంచి చాలా చాలా కొత్త మోడల్స్ ఇంకా ఇంకా హై ఎండ్ రేంజ్ తో వైడ్ వెరైటీ ఆఫ్ రేంజెస్ తో లాంచ్ అయిపోతున్నారు. డెఫినెట్ గా అండి, కేవలం మహిళలకు మాత్రమే అని అనుకునే వాళ్ళకి స్కూటీస్, బైక్ అనేది ఒక గొప్ప వారం లాగా చెప్పుకోవచ్చు. ఎక్కువ జెంట్స్ ఇష్టపడుతూ ఉంటారు కదా ఎలక్ట్రిక్ బైక్స్ అని, వాళ్ళకి ఒక డ్రీమ్ లాగా అనిపిస్తూ ఉంటది. సిటీలో తిరగడానికి కానీ, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, డెలివరీస్ చేసే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మెయింటెనెన్స్ ఫ్రీగా కావాలి అంటే ఖచ్చితంగా ఇట్లాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కోరుకుంటారు. కాబట్టి ఈ రోజు ఈకేవి వారు అందిస్తున్నటువంటి ఈ వెహికల్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నామండి. ఇంకొకటి మన వెహికల్ లో జనరల్ గా కొంతమందికి మైండ్ లో హెజిటేషన్ ఏంటంటే, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి డబల్స్ కి సపోర్ట్ చేస్తుందా? ఇప్పుడు ఒక ఫ్యామిలీ నేను బయటకు వెళ్ళాలి అంటే, నేను ఒక ఈవీ వెహికల్ కొనుక్కున్నప్పుడు నేను, నా వైఫ్, నా పిల్లలు, నేను పెట్రోల్ బండి మీద వెళ్ళినట్టు వెళ్ళగలరా? 100% మన కంపెనీ వెహికల్స్ ఫ్యామిలీ డబుల్ రైడ్ సపోర్ట్ కూడా సపోర్ట్ చేస్తాయండి. అలాగే ఫ్రాంచైజీ అనేది ఎంత అమౌంట్ కి ఇస్తున్నారండి? పర్టికులర్ అమౌంట్ ఇంత అని ఉంటుంది కదా, అలాగే ఫ్రాంచైజీ ఎంత అమౌంట్ కి ఇస్తున్నారు? ఫ్రాంచైజీ చిన్న పట్టణాల్లో 10-15 లక్షల రూపాయలతో వ్యాపారం చేసుకునే విధముగా, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో 20-30 లక్షల రూపాయలతో వ్యాపారం చేసుకునే విధముగా ఫ్రాంచైజీ పద్ధతి మనం సెట్ చేసి చేయగలుగుతున్నాము. దీనిలో ఈ రకంగా చేసుకోవడం వల్ల వారికి చక్కని ఆదాయం అనేది సమకూరుతుందని చెప్పి తెలియజేయగలుగుతున్నామండి. యాడెడ్ టు దిస్ చైర్మన్ సార్ చెప్పిన దాంతో పాటు మనం కాన్ఫిడెంట్ గా చెప్పగలము, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లో 30% ROI అనేది డీలర్స్ కి ఫస్ట్ మంత్ నుంచి చూడగలుగుతారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎంత డిమాండ్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మన ప్రోడక్ట్ మీద మనకు అంత నమ్మకం ఉంది. ఇండియా మేడ్ కాన్సెప్ట్ తో వాళ్ళకున్న 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, BU4 ఆటో కంపెనీ వాళ్ళు 30 years ఆటోమొబైల్స్ ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పీరియన్స్ తో, ఓన్ ప్లాంటేషన్ తో, లాట్ ఆఫ్ R&D టీమ్ తో లాంచ్ చేశారు. సో మేము కూడా ప్రౌడ్ గా చెప్పగలం, బిజినెస్ ఆపర్చునిటీ మా దగ్గర తీసుకున్న వాళ్ళకి ఫస్ట్ మంత్ నుంచే మీకు 30% ROI గ్యారంటీ ఇవ్వగలండి. అవునండి. ఒక నిమిషం సార్. అలాగే మా కంపెనీ గురించి చెప్తే, BU4 నుంచి మాది గుజరాత్ బేస్డ్ ఈవీ స్టార్ట్అప్ అండి. ఎలా అంటే
మన దగ్గర వెహికల్స్ అనేవి మొత్తం కూడా ప్యూర్ ఇండియా మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ ఇండియాలోని R&D అయిన వెహికల్స్, మన దగ్గర తయారైన బ్యాటరీస్ మోటార్స్ కానీ అన్ని మన దగ్గర తయారైన వెహికల్సే ఉంటుంది. మనకు సపరేట్ గా గుజరాత్ అహ్మదాబాద్ లోనే ప్లాంట్ కూడా ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. అక్కడ నుంచి మనం అక్రాస్ ఇండియా కూడా సర్క్యులేట్ చేస్తూ ఉంటాం వెహికల్స్ ని. మాకు ప్లస్ ప్రెసెంట్ 60 to 70+ డీలర్షిప్స్ అక్రాస్ ఇండియా వైడ్ గా సక్సెస్ఫుల్ గా రన్నింగ్ అవుతా ఉన్నాయి. అండ్ మా ఓనర్ కి వచ్చేసరికి ఊర్విష్ సార్ అండ్ వాళ్ళ వైఫ్ మేడం ఊర్విష్ బిందు మేడం గారు కానీ వాళ్ళు ఒక విషయం తో ఈ స్టార్ట్అప్ అనేది స్టార్ట్ చేశారు. లైక్ వాళ్ళు ఆల్రెడీ 20 years నుంచి ఒక ఆటోమొబైల్ ఫీల్డ్ లో ఉన్నారు. వాళ్ళకి ఎగ్జిస్టింగ్ టీవీ మనకి టాటా వెహికల్స్ డీలర్షిప్స్ ఉన్నాయి మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్ లలో. సో వాళ్ళకి ప్యూర్ నాలెడ్జ్ తోనే ఈ ఫీల్డ్ లో దిగారు. అండ్ ఈ ఫీల్డ్ లోనే సక్సెస్ఫుల్ గా 2022 లో స్టార్ట్ అయిన స్టార్ట్అప్ సక్సెస్ఫుల్ గా 26 లో కూడా విత్ మోర్ డీలర్షిప్స్ అండ్ అప్కమింగ్ గా చాలా డీలర్షిప్స్ తో ఇంకా చాలా డెవలప్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ మంత్ 15th కి మన దాంట్లో ఒక వెహికల్ అనేది ఒక బైక్ లాంచ్ అవుతుంది, ఒక క్రూజర్ లాంటి మోడల్. చాలా అగ్రెసివ్ గా ఉంటుంది బండి, యూత్ కానీ ప్లస్ మంచిగా ఒక క్రూజింగ్ చేసే వాళ్ళకి ఆ బండి చాలా మంచి ఆప్షన్ అవుతుంది. August 15th కి దాన్ని రిలీజ్ అనే ప్లానింగ్ నడుస్తూ ఉందండి. థ్యాంక్ యూ. అవునండి. అలాగే చాలా మంది టెస్ట్ రైడ్ ఉందా లేదా అనే ఒక సందేహం కూడా ఉంటది. ఇక్కడ టెస్ట్ రైడ్ అనేది ఉందా అండి? 100% ప్రొవైడ్ చేస్తున్నామండి. ఆల్రెడీ మనకి భవానీపురంలో స్టాక్ పాయింట్ ఉంది. అలాగే సూన్ మనకి డిఫరెంట్ ప్లేసెస్ లో డీలర్షిప్స్ అనేది షోరూమ్స్ అనేవి లాంచ్ అయిపోతున్నాయి. షోరూమ్స్ లాంచ్ తో పాటు కంపెనీ BE4 ఆటో సపోర్ట్ తో, డైరెక్టర్ సపోర్ట్స్ తో వీఆర్ ప్లానింగ్ మెగా ఈవెంట్స్ లైక్ టెస్ట్ డ్రైవ్స్ డిఫరెంట్ ప్లేసెస్ లో సిటీస్ కవర్ చేస్తూ టెస్ట్ డ్రైవ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ టెస్ట్ డ్రైవ్ ఆప్షన్ ఆన్లైన్ లో కూడా బుకింగ్ చేసుకోవచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఒకవేళ మీరు ఆర్గనైజేషన్ కోసం బల్క్ లో వెహికల్స్ చూస్తున్నారు అంటే టెస్ట్ డ్రైవ్ మీ దగ్గరికి మేము తీసుకొస్తాం. కావాలంటే ఆప్షన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి. ఓకే అండి. అలాగే అసలు ఒక గుజరాత్ కి చెందినటువంటి BE4 ఆటో హబ్ అనే కంపెనీని ప్రెస్టీజియస్ గా తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో మీరు మార్కెటింగ్ చేయడానికి ఏమైనా ప్రధాన కారణాలు ఉన్నాయండి? మేము గత 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తూ అన్ని రంగాల్లో రాణిస్తూ చాలా మల్టీనేషనల్ కంపెనీలతో డీల్ చేస్తూ వ్యాపారం చేస్తున్నాము. అట్లనే ఈ కంపెనీ కూడా ఒక బ్రాండెడ్ కంపెనీ ఆల్ ఓవర్ ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. ప్రోడక్ట్ క్వాలిటీ అన్ని కూడా మంచిగా ఉండి కంపెనీ మంచి సపోర్ట్ కూడా ఉంటుందన్న ఉద్దేశంతోనే చైర్మన్ గారితో మేము కలిసి అన్ని రకాలుగా డిస్కషన్స్ చేసుకొని పాజిటివ్ గా మాకు అప్రోచ్ ఉండబట్టి కంపెనీ సైడ్ నుంచి అన్ని విధాలుగా మాకు సహకారం అందుద్దని చెప్పి ఉద్దేశంతో అదే సహకారం మేము డీలర్లకి ఇక్కడ షోరూమ్ ఓనర్లకు కూడా అందించగలము అని చెప్పి మాకు నమ్మకం కుదిరాకే మేము ఈ కంపెనీని ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా మాస్టర్ ఫ్రాంచైజీ కమ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకొని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు లైక్ మైండెడ్ పీపుల్ అనే వాళ్ళు ఉంటారు. సార్ చెప్పినట్టు BE4 ఆటో వాళ్ళు ఊర్విష్ గారు ఒక మిషన్ తో, ఒక విజన్ తో, బీ బోల్డ్ బీ ఎలక్ట్రిక్ అన్న కాన్సెప్ట్ తో వాళ్ళు మార్కెట్ లోకి స్టార్ట్అప్ గా లాంచ్ అయ్యారు. అదే మిషన్ తో మనం ఐడియాలజీకి తగ్గట్టు అల్టిమేట్ గోల్ మనకి ఏంటి అంటే కస్టమర్ షుడ్ బి హ్యాపీ. సో మనం ప్రొవైడ్ చేసే వెహికల్స్ డ్యూరబిలిటీ ఉండి, సర్వీస్ అనేది వాళ్ళకి అందుబాటులో ఉండి, వెహికల్ తీసుకున్న వాళ్ళు సంతోషంగా లాంగ్ రన్ అనేది రన్ అవ్వాలి. ఆ విజన్ తోనే మేము కూడా ఇక్కడ VKV ఆటో హబ్ స్టార్ట్ చేశాము. కంపెనీ సైడ్ నుంచి మనకి డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్, అన్ని విధాల అన్ని రకాల సపోర్ట్ ఉంది. ఏ సపోర్ట్ అయితే మనకి నేషనల్ కంపెనీ నుంచి ఉందో అలాగే నేషనల్ కంపెనీ సపోర్ట్ తో పాటు ఇక్కడ మేము ఆంధ్రాలో VKV ఆటో హబ్ తరఫున సేల్స్ లో కానీ, మార్కెటింగ్ లో కానీ, డిజిటల్ మార్కెటింగ్ లో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ లో కానీ, టెక్నీషియన్ ట్రైనింగ్స్ లో కానీ అన్ని విధాల మా సహాయ సహకారాలు ఉంటాయి. అన్నిటికన్నా మేము గట్టిగా స్ట్రాంగ్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే సర్వీస్ గ్యాప్ అనేది లేకుండా ఇవ్వగలగడం మా ప్రత్యేకత అని చెప్పగలుగుతున్నాం. సార్ వాళ్ళు 40 years నుంచి ఇండస్ట్రీలో డిఫరెంట్ MNC కంపెనీస్ తో డీల్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో సర్వీస్ గ్యాప్ అనేది లేకుండా డీలర్స్ కి, షోరూమ్ ఓనర్స్ కి, కస్టమర్స్ కి అందుబాటులో ఉండడమే మా మిషన్ అండి. అవునండి, డెఫినెట్ గా మీరు ఇప్పటి వరకు కూడా ఈ వెహికల్స్ గురించి చాలా ఓపిక్ గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. విరూప్ సార్, కిరణ్మయి మేడం, శ్రీనాథ్ గారు, మీ ముగ్గురికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. మీరు ఇంకేమైనా చివరిగా చెప్పాలి అనుకుంటున్నారా?
ఈ వెహికల్స్ గురించి కానీ మీ కంపెనీ గురించి కానీ ఇంకేదన్నా బ్రీఫ్ ఇవ్వాలి So we అనుకుంటున్నారు? are very proud that we are the partners for the U for Auto, and our only motto is be bold, be electric. And we are welcoming you for the best opportunities of dealerships with a best ROE of 30% of income. And very glad and thank you so much for giving this opportunity. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇదండి Thank you ఇవాళ అండి. ప్రత్యేక ఇంటర్వ్యూ విత్ ఈకేవి ఆటో హబ్ వారితోటి. మరో ప్రత్యేక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.